ఏపీ మద్యం కుంభకోణంలో ఏటుగా ఉన్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని 2 రోజుల పాటు సిట్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. వాసుదేవరెడ్డిని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీనిపై వాద ప్రతివాదనలు ముగియడంతో కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నెల ఇవాళ రేపు కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ మద్యం కుంభకోణంలో ఏటుగా ఉన్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని 2 రోజుల పాటు సిట్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. వాసుదేవరెడ్డిని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాద ప్రతివాదనలు ముగియడంతో కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నెల ఇవాళ రేపు కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ మద్యం కుంభకోణంలో ఏటుగా ఉన్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని 2 రోజుల పాటు సిట్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. వాసుదేవరెడ్డిని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాద ప్రతివాదనలు ముగియడంతో కోర్టు తీర్పు వెలువరించింది. ఇవాళ రేపు కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీరాస్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వీరాస్వామి, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కుంభకోణంలో మాత్రం ఏటుగా ఉన్న వాసుదేవరెడ్డిని కొద్దిసేపటి క్రితమే గుంటూరు జైలు నుంచి విజయవాడకి సిట్ అధికారులు మాత్రం తీసుకెళ్లారు. 5 రోజుల పాటు కస్టడీలోకి ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే ఉందో సిబిఐ కోర్టులో మాత్రం ఏదైతే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు ఏదైతే ఉందో కస్టడీకి ఇస్తూ మాత్రం తీర్పునిచ్చిన పరిస్థితి నెలకొంది. ఉదయం మాత్రం ఏదైతే ఉందో వాసుదేవరెడ్డిని ఈ మద్యం కుంభకోణంలోనూ అదేవిధంగా కేటాయింపుల విషయంలో చూసుకుంటే మాత్రం ప్రముఖ పాత్ర పోషించాడు. అదేవిధంగా చూసుకుంటే తన వద్ద నుంచి విలువైన సమాచారం రాబట్టేందుకు మాత్రం ఏదైతే ఉందో సిట్ అధికారులు మాత్రం 2 రోజుల పాటు కస్టడీలో తీసుకున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే లోతుగా విచారణ చేయనున్నారు. విజయవాడ తరలించారు ఇతన్ని. కొద్దిసేపటి క్రితమే ఎక్కటి మధ్య గుంటూరు జైలు నుంచి విజయవాడ తీసుకున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాత్రం వాసుదేవరెడ్డి ఈ విషయంలో మాత్రం మద్యం కుంభకోణంలో విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం ప్రముఖ పాత్ర పోషించాడు. అదేవిధంగా ఎవరెవరికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఎవరెవరు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చేస్తాడు, అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం వెనక ఎవరి పాత్ర ఉంది అని చెప్పేసి విలువైన సమాచారం లోబెట్టేందుకు అదేవిధంగా లోతైన విచారణ కొనసాగించేందుకు మాత్రం కస్టడీలో తీసుకున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వాసురెడ్డి ఏ
విషయాలు వెల్లడిస్తాడు. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా సిట్ అధికారులు ఏం ప్రశ్నలు వేస్తారని చెప్పి మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా చూస్తున్నట్టు మాత్రం వాసుదేవ రెడ్డిని కస్టడీలో తీసుకున్న తర్వాత వైసీపీ పార్టీలో మాత్రం అంతర్మదనం నెలకొంది. కొంతమంది కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూస్తుంటే వాసుదేవ రెడ్డి సిట్ అధికారుల ప్రశ్నలకి ఏ సమాధానాలు చెబుతాడు అనేది మాత్రం చర్చ కొనసాగుతుంది. ఈ రోజు రేపు విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ అతన్ని తీసుకొచ్చి గుంటూరు జైల్లో ఉంచే పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.